నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భయంకరమైన సీక్రెట్ ప్లాన్ సిద్ధమవుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. వైసీపీని లక్ష్యంగా చేసుకొని కూటమి ఒక బాంబు ప్లాన్ రెడీ చేసింది. డీలిమిటేషన్ ద్వారా వందల మంది కొత్త అవకాశాలు. మరి వాటిని ఎవరు కొల్లగొట్టబోతున్నారు? పవన్ కళ్యాణ్ 14 మందితో ఒక కమిటీని వేసి ఎందుకు అలర్ట్ అయ్యారు? మోడీ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఒక బిల్లు పార్లమెంట్లో పెడితే అది తిరస్కరణకి గురైంది. తర్వాత ఏం జరగబోతుంది? ఇది కేవలం రాజకీయాలు కాదు, ఏపీ భవిష్యత్తు మార్చేసేటువంటి ఒక గేమ్ చేంజర్. ఈ వీడియోలో చివరి వరకు మీరు చూసినట్టయితే మీరు షాక్కు గురి అయ్యే విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇక బిల్లులు ఎందుకు వెనక్కి వచ్చాయి అనే యాంగిల్లో మనం లీగల్ అండ్ టెక్నికల్ యాంగిల్లో విశ్లేషణ చేయవలసి వస్తే ఇందులో ఫ్యాక్ట్స్ ఫస్ట్ మనం చూద్దాం. గత నెలలో లోక్సభలో మహిళా రిజర్వేషన్ నారీ శక్తి వందన్ అధినియం అమలు కోసం అనే ఒక బిల్లుని, సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు. మనందరికీ తెలుసు ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాబట్టి 2/3 వంతు మెజారిటీ, లోక్సభలో సుమారుగా 360 ఓట్లు రావాలి. అయితే ఎన్డీఏకి అంత సంఖ్యాబలం లేదు, అందువల్ల బిల్లు తిరస్కరణకి గురైంది. దీంతో డీలిమిటేషన్ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, మహిళా బిల్లుతో పాటుగా. ఇది జరిగిన సంఘటన. అయితే మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఎదుర్కొన్న ఇది పరాభవం, బిల్లు తిరస్కరణకి గురవటం. కానీ ప్రభుత్వం ఇప్పటికే సంఖ్యాబలం సాధించే పనిలో ఉంది. అందుకే ఆ పనిలో ఉంది బీజేపీ. మీరు గమనించండి, బెంగాల్ టీఎంసీ మీరు చూడండి ఏం జరిగిందో. మహారాష్ట్ర ఎంపీలు సపోర్ట్ ఇవ్వటంతో తదుపరి ప్రయత్నం వచ్చే నెలలో ఖాయం బిల్లు పాస్ అవటం అనేది చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ ఏపీకి ఎంత లాభం? మరి డీలిమిటేషన్ అనే పదం ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు. ఏపీకి ఎంత లాభం అనేది మనం ఆలోచించినట్టయితే కేంద్రం ప్రకారం ప్రతి రాష్ట్రంలో సీట్లు 50% పెరుగుతాయి అనేది ఒక ఫార్ములా తీసుకున్నారు. ఇప్పుడున్న దానికి 50%. ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి సుమారుగా 260, 270 వరకు, లోక్సభ సీట్లు 25 నుంచి 37 లేదా 38 వరకు పెరగవచ్చు. దీనివల్ల ఏపీకి వందల మంది కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలకి అవకాశాలు వస్తాయి. ఇది దక్షిణాది రాష్ట్రాలకు మంచిదే, కానీ ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లాభపడతాయి అని విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ బిల్లుకి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు, మద్దతు ఇచ్చారు. జనసేన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు చెప్తాను. మహిళా నేతల టార్గెట్. ఎస్, ఇది ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఆఫ్ జనసేన. ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు. జనసేనలో చేరికల కోసం 14 మంది ఒక టీముని పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాని టార్గెట్ ఏంటో తెలుసా? వైసీపీలో మంచి ఇమేజ్ ఉన్న మహిళా నేతలు, ఫర్ ఎగ్జాంపుల్ వంగవీటి గీత లాంటి సీనియర్, వివాదాలు లేని, ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న వారిని జనసేనలోకి తీసుకొని డీలిమిటేషన్ ద్వారా వచ్చే కొత్త అడిషనల్ సీట్లలో ఎక్కువగా జనసేనకు కేటాయించాలి అనేది కూటమి స్ట్రాటజీ. టీడీపీలోకి నేరుగా చేర్చకుండా జనసేన ద్వారా వైసీపీని లోపల నుంచి బలహీనపరచాలి అనేది కూటమికి ఉన్నటువంటి వ్యూహంగా కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం తర్వాత ఈ పరిణామాలు వేగవంతం అయినాయని చెప్పవచ్చు. ఇక వైసీపీ మహిళలపై చులకన భావం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో, ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ అమర్నాథ్, వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇలాంటి అంశాలని ఉపయోగించి ఈ కూటమి మహిళా ఓటర్లని ఆకర్షించాలి అనేది ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఇది కేవలం సీట్ల కోసం కాదు, మహిళా సాధికారత, పార్టీల సమతుల్యం కోసం, మహిళల్ని సంఖ్య పెంచటం కోసం. కానీ వైసీపీలో ఉన్న మంచి నేతలు ఇటు వెళ్తే మరి వైసీపీ పార్టీ మీద ఎంత ప్రభావం పడుతుందో మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. మరి ఇది ఒక రాజకీయ స్ట్రాటజీ మాత్రమే కాదు,
ఏపీ రాజకీయ భూమికను మార్చేసేటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ ఎలా స్పందిస్తుంది? మరి ఈ విధంగా జరిగితే వైసీపీ బలహీనపడుతుందా? వైసీపీకి ఆల్రెడీ మహిళల మీద వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ వైసీపీ పార్టీకి బురదగా మరకగా ఉన్న ప్రస్తుత నేపథ్యంలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా పెచ్చగా ఆడవాళ్ల మీద దుర్భాషలాడుతున్న ఈ సందర్భంలో ఈ వ్యూహం, కూటమి అనుసరిస్తున్నటువంటి ఈ వ్యూహం అమలైతే మరి వైసీపీలో క్లియర్ ఇమేజ్ ఉన్నటువంటి మహిళా నేతలు ఈ డీలిమిటేషన్ ద్వారా వచ్చే సీట్ల ద్వారా జనసేనలోకి వచ్చి కూటమి స్ట్రెంగ్తన్ అయితే వైసీపీ వీక్ అవుతుందా? ఇక మిగిలేది బూతు భాష మాట్లాడే నేతలేనా? అక్రమాలు అన్యాయాలతో కేసులున్న నేతలే అక్కడ మిగులుతారా? అంతకు మించి క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ళు ఎవరూ మిగలరా? మరీ ముఖ్యంగా ఈ ప్రభావం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ డ్యామేజ్ జరిగే అవకాశం లేదా? మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఇమేజ్, మహిళల్ని కించపరుస్తున్నారు అనేది. ఈ నేపథ్యంలో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కూటమి వేస్తున్నటువంటి వ్యూహంలో మరి వైసీపీ నుంచి ఇటు మూవ్ అయిపోతే వైసీపీ పరిస్థితి ఏంటి? దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకునే అవకాశం ఉంది? మరి ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పటడుగులు పప్పులో కాలేస్తూ ఉంది చాలా అంశాల్లో. కుల రాజకీయాలు ఒకవైపు, డిఎస్సి వైపు వివాదాలు రేజ్ చేయటం, ఇవన్నీ ఫెయిల్ అయిన సందర్భంలో మళ్ళీ అమర్నాథ్ లాంటి వ్యక్తులు మహిళల మీద విమర్శించడం, ఇవన్నీ పప్పులో కాలేసుకుంటూ సీరియల్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి కూటమి అనుసరిస్తున్న ఈ వ్యూహం ఫలిస్తే నెక్స్ట్ డీలిమిటేషన్ తర్వాత కూటమి స్ట్రెంగ్తన్ అవటం, వైసీపీ వీక్ అవటం ఖాయమా? ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలని మనం కూడా వేచి చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? ఈ పరిస్థితి ఇంప్లిమెంట్ అయితే, వ్యూహం సక్సెస్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాజకీయ పార్టీల మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపబోతుంది? ఇది ఆంధ్రప్రదేశ్కి మంచా కాదా? ఏ పార్టీకి నష్టం, లాభం అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. ఇప్పటివరకే ఎవరైనా సబ్స్క్రైబ్ బటన్ నొక్కకపోతే సబ్స్క్రైబ్ అనే బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.